ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో మత మార్పిడి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. బాప్తిజం తీసుకుంటూ కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది. బట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మత మార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణా నదికి వచ్చారు. నదిలో దిగి బాప్తిజం తీసుకుంటూ ఉండగా పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్ బాబు, పెనుమాల హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్ గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికితీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుధీర్ బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా దిగారని స్థానికులు చెప్తున్నారు. గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు. వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్తిజం స్వీకరించేందుకు వెళ్లినట్లు తెలిసింది. గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్, రజని, దేవదాసు తల్లిదండ్రులు దేవేంద్ర, నాగలత వ్యవసాయ కూలీలు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. ఏదేమైనా పవిత్ర స్నానాలకు వచ్చి పరలోకాలకు చేరటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో మత మార్పిడి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. బాప్తిజం తీసుకుంటూ కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది. బట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మత మార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణా నదికి వచ్చారు. నదిలో దిగి బాప్తిజం తీసుకుంటూ ఉండగా పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్ బాబు, పెనుమాల హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్ గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికితీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుధీర్ బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా దిగారని స్థానికులు చెప్తున్నారు. గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు. వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్తిజం స్వీకరించేందుకు వెళ్లినట్లు తెలిసింది.